ఈ కథ కేరళలోని ఒక చిన్న మారుమూల గ్రామంలో జరిగింది. ఇది విన్న వాళ్ళందరూ ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తుకు వస్తే మాత్రం చాలా భయపడిపోతూ ఉంటారు. అది కేరళలోని తుంటైపులం అనే ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, ఎప్పుడూ పారే నీటి పిల్ల కాలువలు, అలా పగలంతా పక్షుల కిలకిలలతో చాలా అందంగా ఉండే ఆ ఊరు చీకటి పడిందంటే చాలు చాలా నిశ్శబ్దంగా, నిర్మానుషంతో చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది ఆ ఊరి వాతావరణం. అలా ఒక అమావాస్య రాత్రి సమయంలో అదే ఊరికి చెందిన తంబు మురగన్ తన పొలంలో పని చేసుకొని రాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అబ్బో, ఎంత చీకటి పడిపోయింది! ఆ మోటారు పనిచేసి ఉంటే పైర్లకి నీరు తొందరగా పెట్టి ఇంటికి తొందరగా బయలుదేరేవాణ్ణి. ఎదవ మోటారు పనిచేయక నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది. అయినా ఇంకేం చేద్దాం, ఈ చీకటి దారిలోనే ఇంటి దారి పట్టాలి, తప్పదు మరి అని అనుకుంటూ మురగన్ ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. తంబు మురగన్ చాలా మంచివాడు, చాలా నెమ్మదస్తుడు. అన్నిటికీ మించి ఆడంబరాలకు పోకుండా చాలా సాదాసీదాగా ఉంటాడు. అలా ఆ చీకట్లో ఒక్కడే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు మురగన్. దారంతా చీకటి, చుట్టూ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో దూరంగా ఎక్కడి నుండో గుడ్లగూబల అరుపులు వినిపిస్తున్నాయి. నక్కల ఊలలు, కీచురాళ్ళ శబ్దాలు బాగా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అలా మురగన్కి కాస్త భయం వేసింది. భయాన్నంతా లోపల దాచుకొని పైకి మాత్రం లేని ధైర్యాన్ని అప్పుగా తెచ్చుకొని మరీ నడుస్తున్నాడు. అలా కాస్త దూరం నడిచాక దూరంగా ఒక పెద్ద తుమ్మ చెట్టు కనిపించింది. ఆ తుమ్మ చెట్టు కింద ఒక అందమైన అమ్మాయి తెల్లని చీరలో ఉన్నట్టు కనిపించింది మురగన్కి. ఆ స్త్రీని చూశాక దూరంగా నిలబడి మురగన్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి సమయంలో, పైగా ఈ అమావాస్య రాత్రిలో ఒక స్త్రీ ఒంటరిగా ఉండడం ఏంటి అని అనుకుంటూ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు మురగన్. దగ్గరికి వెళ్ళి చూడగా ఆ స్త్రీ తలదించుకొని నిలబడి ఉంది. మురగన్ కాస్త ధైర్యాన్ని మూటగట్టుకొని, ఎవరమ్మా నువ్వు, ఇంత రాత్రివేళ ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ వాళ్ళు ఎవరైనా తప్పిపోయారా అని అడిగాడు. ఆ స్త్రీ వైపు నుండి ఏ సమాధానం లేదు. మురగన్కి కాస్త భయం వేసింది. ఇక మళ్ళీ ఒకసారి ధైర్యం తెచ్చుకొని ఆ స్త్రీని కదిలించాడు. మిమ్మల్నే అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? ఈసారి ఆ స్త్రీ నెమ్మదిగా తల పైకెత్తి మురగన్ కేసి చూసింది. అంతే, ఆ స్త్రీ మొహం చూసిన మురగన్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. చాలా భయంకరమైన రూపం తనది. ఆమె కళ్ళు ఎర్రగా, ముఖమంతా చీలిపోయి చాలా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది తన రూపం. మురగన్కి ఆమెను చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఇక మురగన్తో ఆ స్త్రీ ఇలా అంటోంది. ఏమండి, నన్ను మన ఇంటికి తీసుకెళ్తారా? ఇక ఆ మాటలు విన్న మురగన్కి ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పని అయిపోయింది. కాస్త తేరుకొని, ఓహో, ఇంటికెళ్ళేదాకా నన్ను తోడుగా రమ్మన్నట్టుంది అని అనుకుంటూ, సరే
పదండి వెళ్దాం అని ఆమెతో పాటే నడుస్తూ ఉన్నాడు మురుగన్. అయితే ఆమె నడవడం అయితే నడుస్తుంది, కానీ ఆమె కాళ్ళు మాత్రం నేలను తాకడం లేదు. అది గమనించిన వెంటనే మురుగన్కి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇక అతడు చాలా భయపడిపోతూ, ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నువ్వు మనిషివేనా అని అడిగాడు. అంతే, ముందుగా వెళ్తున్న ఆ స్త్రీ రూపం నెమ్మదిగా తన తలను ఒక్కసారిగా వెనక్కి తిప్పి చూసింది. మురుగన్కి కాళ్ళ కింద భూమి కంపించిపోయింది ఆ దృశ్యం చూశాక. ఇక ఆ స్త్రీ రూపం పూర్తిగా మారిపోయింది. నల్లటి చర్మం, ఎర్రటి కళ్ళు, గాల్లో ఎగురుతున్న జుట్టు, కళ్ళు పెద్దగా చేసింది. మొహం వంకరగా తిప్పి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతుంది. అలా గట్టిగా నవ్వుతూ ఒక్కసారిగా మురుగన్ దగ్గరకు వచ్చేసింది. వచ్చి, నువ్వు నన్ను చూసావు కదా, ఇక నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు, ఎవ్వరూ నిన్ను కాపాడలేరు అంటూ గట్టిగా నవ్వసాగింది. ఆ భయంకరమైన రూపాన్ని చూసిన మురుగన్ గట్టిగా అరవడానికి ప్రయత్నించాడు, కానీ అతని గొంతు నుండి శబ్దం బయటకు రావట్లేదు. ఇక అలా ఆ రాత్రి గడిచిపోయింది. ఇక తెల్లవారింది. గ్రామస్తులంతా ఎవరి పనులకు వారు వెళ్తున్నారు. అలా వెళ్తుండగా దారిలో అడ్డంగా పడిపోయి ఉన్న మురుగన్ను చూసి గ్రామస్తులంతా అతన్ని లేపి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మురుగన్ బతికే ఉన్నాడు, కానీ అతని నోటి నుండి ఒక్క మాటైనా రావట్లేదు. ఇక మురుగన్ ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. పూర్తిగా బతికున్న జీవోత్సవంలా తయారయ్యాడు. ఇప్పటికీ ఆ గ్రామంలో అమావాస్య రాత్రిళ్ళు అర్ధరాత్రి సమయంలో ఆ స్త్రీ కనిపిస్తుందని ఊళ్ళో అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మరి స్టోరీ విన్నారు కదా, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో రాయండి. అలాగే ఈ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.